ప్రెజర్ ఫుట్ 3 ఓవర్లాక్ ఫుట్ ఆర్ దీన్ని ఓవర్కాస్ట్ ఫుట్ అని కూడా అంటారు. దీన్ని ఏ విధంగా యూస్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. మన దగ్గర ఓవర్లాక్ మిషన్ లేకపోయినా ఓవర్లాక్ చేసుకోవటానికి ఈ ఓవర్లాక్ ఫుట్ అనేది యూస్ చేసుకుని మనం ఓవర్లాక్ అనేది చేసుకోవచ్చు. ఈ ఓవర్లాక్ ఫుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ముందుగా మనం ఈ ఓవర్లాక్ ఫుట్ ని మిషన్ కి ఇన్సర్ట్ చేసుకోవాలి. నార్మల్ ఫుట్ ని రిమూవ్ చేసుకొని ఓవర్లాక్ ఫుట్ ని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మిషన్ కి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఈ ఓవర్లాక్ ఫుట్ కి నార్మల్ ఫుట్ కి ఉన్నట్టు మధ్యలో గ్యాప్ ఉండదు. అందువలన మనం బాబిన్ లో నుంచి థ్రెడ్ ని బయటికి పుల్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా బాబిన్ లో నుంచి థ్రెడ్ ని తీసుకుని బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ విధంగా ఓవర్లాక్ చేసుకోవాలి అంటే మిషన్ యొక్క సెట్టింగ్స్ ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో చూద్దాం. మిషన్ యొక్క సెలెక్టర్ ని G లో పెట్టుకోవాలి. మిషన్ యొక్క లెంత్ ని మనం SS లో పెట్టుకోవాలి. ఎందుకంటే కిందన మనం బ్లూ లైన్ లో ఉన్న స్టిచెస్ ని స్టిచ్ చేస్తున్నాం. మనం ఆ బ్లూ లైన్ లో ఉన్న స్టిచెస్ ని స్టిచ్ చేసుకుంటే మిషన్ యొక్క లెంత్ ని మనం SS లో పెట్టుకోవాలి. మిషన్ యొక్క టెన్షన్ ని మనం 3 లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మనం నార్మల్ గానే స్ట్రైట్ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనం ఫ్యాబ్రిక్ ని బ్యాక్ సైడ్ నుంచి పట్టుకొని లాగడం అలాంటివి ఏమీ చేయకుండా స్ట్రైట్ గా మనం స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్తే ఓవర్లాక్ అనేది మిషనే ఆటోమేటిక్ గా చేసుకుంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం స్ట్రైట్ గా ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. ఓవర్లాక్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది. మనం డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ సైడ్ లో పోగులు పోగులుగా రాకుండా ఈ విధంగా మనం ఓవర్లాక్ అనేది చేసుకోవాలి. ఈ ఫుట్ అనేది మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ ప్రెషర్ ఫుట్ ఏంటి, దాన్ని ఏ విధంగా యూస్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓజస్వి క్రియేషన్స్. థ్యాంక్ యూ.